హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నేనైతే కేబీఆర్ పార్క్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ చాలామంది కనిపించడం జరిగింది. నేను వేరే షూట్కి వెళ్ళి ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది కనిపిస్తూ ఉన్నారు. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే అంటూ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. ఒకసారి అబ్బాయిలకి జరిగే అఘాయిత్యాల మీద చాలామంది ఇక్కడ పోరాటం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ చెప్పండి, అంటే ఏంటి సార్ ఇది జస్టిస్ డ్యూ అంటే ఏంటి? జస్టిస్ డ్యూ అంటే మీకు తెలుసు, మగవాళ్ళ పైన ఎలాంటి చట్టపరమైన హింస జరుగుతుంది. ఆ లాస్ అన్ని మగవాళ్ళకి వ్యతిరేకంగా ఉండేసరికి మీరు లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఈ డిసెంబర్ 6వ తారీఖు అతుల్ సుభాష్ది ఏదైతే జరిగిందో, ఈ సంవత్సరంలో ఈవెన్ విత్ ఇన్ తెలంగాణ ఎన్ని హత్యలు చూసాం ఆడవాళ్ళు మగవాళ్ళ పైన చేయటం. ఈ రీసెంట్గా ఒక తల్లి అక్రమ సంబంధంతో తన 3 పిల్లల్ని చంపేసింది. ప్రతిరోజు ఏదో ఒక వార్త చూడాల్సి వస్తుంది ఇలాంటిది. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా సమాజంలో క్రైమ్స్ అగైనెస్ట్ మెన్ పెరిగిపోతున్నాయి, ఎస్పెషల్లీ బై ఉమెన్? ఇది ఎటువంటి వింత పోకడలకు దారితీస్తుంది? ఇవన్నీ మనం ఆలోచించాలి. దీన్ని సమాజంలో చైతన్యం తీసుకురావాలనేది మా లక్ష్యం. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే బ్యానర్స్ కట్టి డంప్ మై యాషెస్ ఇన్ గుంటూరు నియర్ కోర్ట్ ఇన్ మై లైఫ్ హెరాస్మెంట్ ఆర్ నాట్ పనిష్డ్ అని రాస్తుంది. అంటే దీనికి చట్టాలు కొత్తగా రావాలా, లేదంటే గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంది? ప్రతిదీ ఇప్పుడు చట్టాలు డిజైన్ చేసినప్పుడు ఎప్పుడో ఏమైందంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా మహిళనే విక్టిమ్, ఆమె బాధితురాలు, ఆమె చుట్టూనే చట్టాలన్నీ అల్లుకున్నాయి అనమాట. ఇప్పుడు ఎలా ఏమైందంటే ఎప్పుడో పల్లెటూరులో ఎవరో బాధపడే వాళ్ళు ఉన్నారు, కాదనట్ల, దాన్ని మేము ఎప్పుడు తప్పుపట్టాం. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని అన్ని ఎంటైటిల్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, అన్ని హక్కులు, అన్ని ఎక్కువ ప్రివిలేజ్డ్ ఉమెన్, ఆ ప్రివిలేజ్డే కాదు, ఈవెన్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందరూ తన చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటున్నారు. తన చేతుల్లో ఇప్పుడు నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నా వెనకాల పోలీసులు ఉన్నారు, నా వెనకాల చట్టం ఉంది, నాకు ఇప్పుడు 498 మహిళ పెట్టగలదు. యాజ్ ఏ మ్యాన్ నువ్వు పెట్టలేవు కదా. డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఓన్లీ వైఫ్ కెన్ పుట్ ఇట్, నాట్ మదర్ ఇన్ లా. సో ఆర్ ఎనీ వన్. ఇప్పుడు అంటే ఇక్కడ ఈవెన్ విమెన్ విక్టిమ్ కూడా ఉన్నారు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ దిస్ సైడ్. మీకు అర్థమవుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే సమాజం అస్తవ్యస్తం అవుతుంది, ఫ్యామిలీ సిస్టమ్ అస్తవ్యస్తం అయిపోతుంది, అన్నీ ఇప్పుడు లోన్లీ లైఫ్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ఫస్ట్ జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. ఇక సమాజం ఎట్టి ముందుకు వెళ్తుంది. అది కాపాడాలంటే మ్యాన్ ఈజ్ ద ఓన్లీ బ్రిడ్జ్. దాని గురించే మ్యాన్కి ఎప్పుడైతే ఈక్వల్ లాస్, ఈక్వల్ రైట్స్ ఉన్నాయో అప్పుడే సమాజం ముందుకు వెళ్ళగలదు. అంటే ఆడవాళ్ళకి చట్టాలు ఉన్నాయి, మగవాళ్ళకి చట్టాలు లేదని మీరు అనుకుంటున్నారా? మగవాళ్ళకి కూడా కొన్ని చట్టాలు కల్పించింది. ఉన్న చట్టాలు అన్నీ ఆడవాళ్ళకే అనుకూలంగానే ఉన్నాయి. అంటే చట్టాలు ఉన్నా లేకపోయినా అది కాదండి. మన చట్టంలో పనిచేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే ఏ సిచ్యువేషన్లో అయినా మహిళనే విక్టిమ్, ఏ సిచ్యువేషన్లో అయినా ఆమె బాధితురాలు. ప్రతి కేసు వేరే ఉంటుంది కదండి. ప్రతి కేసులో మీరు సెన్సేషన్గా మహిళ బాధపడితే అది ఒక సెన్సేషన్. సో అట్లా అయిపోయింది అనమాట. ప్రతి దాంట్లో ఇలా అయిపోయేసరికి మగవాడికి ఇప్పుడు మేము ఎవరినైనా వాళ్ళ హస్బెండ్ని ఒక వైఫ్ కొట్టినా, మానసిక వేదన చేసినా అతను వెళ్ళటానికి ఏది లేదు. మహిళా కమిషన్ ఉంది, వాళ్ళకి సెపరేట్ మినిస్ట్రీ ఉంది, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. కాదనట్లా ఉండాలి, కాదనట్లా. బట్ ఒక మగవాడు ఎక్కడికి వెళ్ళాలి? దెర్ ఈస్ నో వేర్ టు గో అదర్ దాన్ ఇప్పుడు ఏదర్ సూసైడ్స్ జరుగుతున్నాయి, లేకపోతే మర్డర్స్ జరుగుతున్నాయి, లేకపోతే లోన్లీ లైఫ్లో డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఎన్ని మేల్ సూసైడ్స్ మీరు విమెన్ సూసైడ్స్తో పోలిస్తే ఎంత ఎక్కువ ఉందండి లాస్ట్ 5-6 ఇయర్స్లో స్పెషల్గా. సో దీన్ని సమ్వన్ హ్యాస్ టు అడ్రస్ దిస్, అంతే. ఎందుకు అంటే ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? ఎందుకు అంత మగవాళ్ళే సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అంటారు? అంటే ఆడవాళ్ళు చేసే తప్పులు అనుకోవచ్చు. ముఖ్యంగా తప్పులు ఎవరైనా చేస్తారండి, బట్ దానికి ఆడవాళ్ళకి ఒక సెపరేట్ కమిషన్ ఉంది, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సూటెడ్ ఫర్ దెమ్. అంటే ఒక ఆడపిల్ల బాధపడితే ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి, మగవాడికి ఏ దారి లేదు ఇప్పుడు. అందుకే ఇలాంటివన్నీ పెరుగుతున్నాయి. అంటే ఇంటర్నేషనల్ మెన్స్ డే అనేసి ఇక్కడ ఇంత భారీగా జనాలు వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు, ఒక ప్రొటెస్ట్ లాగా ఇది చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రొటెస్ట్ కాదండి, ఇది సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తీసుకొస్తున్న మా చిన్న ప్రయత్నం ఇది, అంతే. ప్రొటెస్ట్ మేము ఎవరి మీద ఏ ప్రొటెస్ట్ చేయట్లేదు. మేము ప్రొటెస్ట్ ఏంటంటే లాస్ మాకు అగైనెస్ట్గా ఉన్నాయి, దాన్ని మార్చాలి. మా గొంతు కూడా వినిపించే ఇది ఉండాలి. చట్టాల్లో ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యవస్థల్లో ఎక్కడైతే ఉందో మగవాళ్ళ గొంతు కూడా వినపడాలి. ప్రతిసారి ఆడవాళ్ళు విక్టిమ్ కాదండి. అది చూసుకుంటే మెన్స్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా ఇక్కడ రాస్తుంది. ఏంటి దీనికి బార్కోడ్ ఒకటి, మెన్స్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా ఇక్కడ రాస్తుంది. ఏంటి బార్కోడ్లో మేము వెబ్సైట్ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ డైరెక్ట్గా లింక్ వెళ్ళిపోవచ్చు అనమాట వెబ్సైట్లో. అలానే హెల్ప్ లైన్కి ఫోన్ అంటే ఇప్పుడు మీకు చెప్పా కదా, మగవాళ్ళకి ఎవరు లేరు చట్టపరంగా, ప్రభుత్వ పరంగా ఏ హెల్ప్ లైన్స్ లేవు.
ఇప్పుడు ఆడవాళ్ళకి షీ హెల్ప్ లైన్ అని, విమెన్ హెల్ప్ లైన్ అని చాలా ఉన్నాయి ప్రభుత్వ పరంగా. ఇప్పుడు ఇదంతా మేము మా ఆర్గనైజేషన్లో మా సొంత డబ్బులతో చేసుకున్నాం. మేము ఎంత చేసుకున్నా లిమిటెడే కదండి. ఏదున్నా ప్రభుత్వం చేసినంత పబ్లిక్ ఫండింగ్తో చేసేది లేదు, ఎప్పటికీ రాదు. బట్ మా చిన్న ప్రయత్నం ఏంటంటే ఎవరన్నా కాస్త డిస్ట్రెస్లో ఉంటే, సూసైడల్ టెండెన్సీస్ లేకపోతే చట్టపరంగా వాళ్ళు ఇరుక్కుంటే, ఫేక్ కేసెస్ మీరు అన్నీ చూసారు. అతుల్ సుభాష్ కేసులో ఆమె అసలు మనిషి ఏమన్నా 20 to 25 కేసులు పెట్టింది అతని మీద. ప్రతి వారం కేసు, అంటే ఆయన ఉండేది కర్ణాటకలో, బెంగళూరులో ఉంటాడు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి, ప్రతి వారం వెళ్ళాల్సి వస్తుంది. అంటే అక్కడ జరిగేదేమీ ఉండదు ఆ కేసుల్లో. డేట్స్ తీసుకోవడం రావడం. అయినా కానీ అతుల్ సుభాష్ కేసులో ఇది అతుల్ సుభాష్ ఒక్కటే కాదు, బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ కంటే ఇప్పుడు మీరు ఒకళ్ళు ఉన్నారు, ఆలోచించుకోండి, హైదరాబాద్లో ఉన్నారు, మీ కేసు ఎక్కడో వేరే చోట ఉంది, మీరు రోజు పనిచేయాలి. 20 రోజులకు ఒకసారి మీరు మళ్ళీ మీ ఊరు వెళ్ళి రావాలి కేసు కోసం. అది ఎంత మానసిక వేదన అండి అది. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, ఇవన్నీ ఒక మెంటల్గా ఫిజికల్గా ఎట్లా, దాని గురించే ఈ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనేది మా ప్రయత్నం. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనేది బాగానే ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పోస్టర్ నేను చూస్తున్నానో, ఈ ఫోటోలో ఫ్యామిలీకి సంబంధించి పెట్టారు, ఓకే. కానీ డాక్టర్, ఆర్మీ, ఫైర్కి సంబంధించి, పోలీస్కి సంబంధించి కూడా పెట్టడం ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ మగవాళ్లే కదండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆర్గ్యుమెంట్, ఆడవాళ్లే అంతా మొత్తం ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఈ జాబ్స్లో వేటిల్లో అయినా డాక్టర్ని తీసేస్తే మిగతా అన్నిట్లో ఎక్కువ శాతం మగవాళ్లే కదండి ఉంది. సో మగవాళ్ళకి అసలు రోలే లేదు ఈ సొసైటీలో, మగవాళ్ళకి అసలు అవసరమే లేదు అన్నట్టుగా మాట్లాడే ఈ రోజుల్లో మగవాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఉందండి. మేము జస్ట్ బికాజ్ వీఆర్ నాట్ స్పీకింగ్, మేమేం మాట్లాడట్లేదు కదా అని దాని అర్థం మేమేమి ఈ సొసైటీలో లేము, తీసేసాము అన్నట్టు కాదు అనేది మా ప్రయత్నం. ఇంటర్నేషనల్ మెన్స్ గురించి ఈ 19th అక్టోబర్ ఏం చెప్పబోతున్నారు? 19th నవంబర్లో మగవాళ్ళకు కూడా ఒక గొంతు ఉండాలి, వాళ్ళు వినేది ఉండాలి, వాళ్ళ బాధలు పట్టించుకోవాలి, వాళ్ళకి ఒక ఇది కావాలి, ఒక దారి ఉండాలి, వాళ్ళు డిస్ట్రెస్లో ఉన్నప్పుడు ఇది ఉండాలి. వి సపోర్ట్ ఎవ్రీ మెన్, ప్రతి ఒక్కళ్ళు. సో బాధపడే వాళ్ళు ఒక్కళ్ళే ఉండే. ఇప్పుడు సఫరింగ్ ఆర్ ఫ్రమ్ బోత్ జెండర్స్. బట్ మీరు ఒక సైడే వింటున్నారు కదండి, 2 sides వినాలి కదా ప్రతి కేసు. సో అందుకని వి సపోర్ట్ ఎవ్రీ మెన్, అంతే. మా సోల్ మోటో అదొకటే. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మరో వ్యక్తి కూడా మనతో పట్టినారు, దీని గురించి మాట్లాడడానికి. సార్తో మాట్లాడండి. సార్ చెప్పండి, అంటే దేనికి సంబంధించి ఈరోజు మేము నవంబర్ 19th రోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా సొసైటీలో మెన్ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది ఎన్ని రంగాల్లో, కానీ వాళ్ళు గుర్తించి గౌరవించాలని ఈ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అలాగే నేను సమాజాన్ని కానీ, ప్రజాప్రతినిధులను కానీ, న్యాయ వ్యవస్థను కానీ అడుగుతే ఏంటంటే, మగవాళ్ళకి బాధ ఉంటే ఎక్కడ చెప్పుకోవాలి, న్యాయం ఎక్కడ దొరుకుతుంది? మెయిన్ జస్టిస్ ఈజ్ డ్యూ అంటే న్యాయం కోసం నిరీక్షణ. ఇది జీవితాంతం మగవాళ్ళు నిరీక్షించినా న్యాయం దొరకట్లేదు. సో అందుకే ప్రజల్ని అడుగుతున్నాను, మగవాళ్ళకి చట్టాలేవి, వాళ్ళకి న్యాయాలేది, వాళ్ళ కోసం ఎవరైనా ఎంపతి చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని సమాజాన్ని కానీ అందరినీ కూడా అడుగుతున్నాను. మేము సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరఫున, ఇట్ ఈజ్ ఏ 20 years ఓల్డ్ NGO. మేము మగవాళ్ళ బాధల గురించి, వాళ్ళలో ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని, అలాగే వాళ్ళు బాధల్లో ఉంటే సూసైడల్ టెండెన్సీ నుంచి కాపాడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో మా సంఘంలో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అందరు ఆల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఈవెన్ ఫ్రమ్ లీగల్ ప్రొఫెషనల్స్ అందరు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద లాస్. సో వీ వాంట్ టు హెల్ప్ దెమ్ అండ్ కౌన్సిల్ దెమ్, and also so that, and we also want to motivate them so that we లాస్లో చేంజ్ రావాలి, అలాగే సమాజంలో మార్పు కూడా రావాలి అని విజ్ఞప్తి చేయడానికి ఈ ఇంటర్నేషనల్ మెన్స్ డే గత 25 సంవత్సరాలుగా చేస్తున్నాం. అలాగే ప్రతి ఇయర్ అలాగే ICMI అంటే మొత్తం వివిధ దేశాల నుంచి వచ్చే మెన్స్ కూడా మేము కోఆర్డినేషన్ చేస్తున్నాం. ఒక 2 years క్రితం పూణేలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఇక్కడ చూసుకుంటే, అంటే ఎవరికైతే సూసైడల్ థాట్స్ వస్తుందో, ఎవరైతే పెళ్ళైన వాళ్ళు కానీ, ఇంకా ఎవరికైనా మానసికంగా ఎవరికైనా బాగాలేదన్నప్పుడు కానీ, ఈ కాంటాక్ట్కి కాల్ చేస్తే మీరు వెంటనే స్పందించే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా. ఇది మెన్స్ హెల్ప్ లైన్. మేము ప్రస్తుతం యొక్క జనరేషనే కాకుండా నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ని కూడా మేము కాపాడాలి. ఎందుకంటే ఇప్పుడే కనుక ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ కూడా చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంది. మేము అందుకే ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ మెన్, యంగ్స్టర్స్, చిల్డ్రన్ మెయిన్
ఎందుకంటే ఒక తండ్రి లేకపోతే పేరెంటల్ ఏరియా వల్ల చిల్డ్రన్ చాలా సఫర్ అవుతున్నారు. అలాగే సో టోటల్గా చిల్డ్రన్స్ నుంచి యంగ్స్టర్స్ వరకు, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్, అన్ని వయసులో ఉన్న మగవాళ్ళని మేము సపోర్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్లో ఒక మంచి భావితరాల్ని మంచి మార్గంలో నడిపించాలని చేస్తున్నాము. అలాగే ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఈ మెన్స్ హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ మెన్స్ హెల్ప్ లైన్ వచ్చేసి 927-897-8978. ఇది చేసి వాళ్ళ యొక్క చెప్పుకుంటే వాళ్ళు మేము డెఫినెట్లీ ఇది మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి సరైన మార్గంలో వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తాం. అలాగే వీఆర్ ఆల్సో టైడ్ అప్ విత్ వేరియస్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. యా.